హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది ఏం కర్రీ అంటే చూపిస్తా. రైస్ కర్రీ కర్రీ కాకరకాయ, అది పొద్దున వండుకున్నది. తమ్ముడా కూర ఎట్లుంది? సూపర్. మా తమ్ముడే కుకింగ్ చేసిండు, కుదిరిందా లేదా? సూపర్ నాదన్న, మంచిగా ఉన్నది. నాన్న కూడా తినమని మరి తానం చెప్తాను. గంగలక్ష్మి ఇంట్లో లేదు, మా అత్తమ్మ గారింటి కాడ ఉంది. రేపు వస్తానని చెప్పింది. రేపు వడ్లు అలకాలి, అంటే వడ్లు చల్లాలి. ఒక 10 గుంటలో 11 గుంటలో మా అత్తగారిది ఉంది భూమి, అందులో పెట్టడానికి. గంగలక్ష్మి రేపు వస్తానని చెప్పింది. అయితే నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, గంగలక్ష్మికి చెల్ల తమ్ముళ్ళు లేరా అని అడుగుతున్నారు. నెక్స్ట్ అలా ఫాదర్ లేడా, అంటే మా మామయ్య లేడా, మరి ఎలా చనిపోయాడని చెప్పిన, ఎలా చనిపోయాడని అడుగుతున్నారు. అవన్నిటికీ మా అత్తమ్మ గారింటికి ఇప్పుడు వెళ్తా, వాళ్ళతోనే చెప్పిస్తా, వాళ్ళే చెప్తారు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అయితే మా అత్తమ్మతోటి చికెన్ వండమని చెప్పిన, నాకు చికెన్ కర్రీ అంటే ఇష్టం, వండమని చెప్పిన. వండుతారో తెలియదు, అడిగి పోతేనే తెలుస్తుంది అండిందా లేదనేది. తమ్ముడు నేను ఇక ఈడ ఆడనే తింటా. ఆడ ఏం కూర వండినా కానీ అదే తింటా. చికెన్ అయితే వండమని చెప్పిన గంగలక్ష్మి. మరి నిన్ననే చికెన్ వండినా, మళ్ళీ ఏందే అని అన్నలు, కాకపోతే అండుండి అని అన్న. మరి అండిండో లేదు తెలియదు, ఇప్పుడు పోయితే తెలుస్తుంది. తాళం లేదుగా, తాళం అయితే లేదు ఇక్కడనైతే, తాళం లేదు. ఇవన్నీ నకిలీ రోట్లు. బండిలో ఉన్నారా? తానం ఆడిండు, డైరీనే బారేసిండు. నానా డైరీ ఉతుక్కోవా? తానం ఆడి ఉరికినావు ఇంట్లోకు, డైరీ ఉతుక్కోవా? ఆహా, తాళం లేదు, ఇంట్లోనే ఉండవా చూడు. బండి నేనే దొరలే, మరి చూద్దాం ఇంట్లో. తాళం దొరుకుతలేదు. మా తమ్ముడు కూర మెచ్చుకుందా? సూపర్ అన్న, తింటా అంటే తినలేదు, అందుకే అప్పటి నుంచి 2వ ట్రిప్ ఇది. అన్నం గిట్ల తిను. తాళం అయితే దొరికింది, వెళ్తున్నా ఇప్పుడు. ఏందత్తమ్మా కుక్కలా ఏంది మొత్తుకుంటానే? ఈ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఇక మొత్తం నీళ్ళే, మొత్తం బురదే. ఏం కూర వండుకున్నావు? చికెనా? కోడిగుడ్లా? ఆకలే. ఇవి మొత్తం కిందికుంటాయి, అందుకే మా అత్త మూక చెప్తా ఉంటుంది అంగిరమ్మని. ఇక్కడ మట్టి పోయించినందుకు మొత్తం డౌన్ అయిపోయింది. ఏంది పొప్పలు చేసినావు? ఏంది ఏంటి ఇంటికి కొట్టు పోయి ఉంచిన కానీ ఎప్పుడే పొద్దుగా వస్తాను సాల్ ఇది తిన్నాక కానీ. ఎట్లున్నాయి మరి? సూపర్ ఉన్నాయి. చక్కెర వేసినవి ఏంది ఇలా, అందుకే రుచి బాగున్నాయి. ఏమేమి వేసినావు? మైదాపిండి, చక్కెర, మిరుముల పిండి. మా పిల్లతో ఏదో ఒకటి చేద్దనే ఉంటుంది. మొన్నట్లేదు చేసినావు అయ్యిందో
మా నాన్న తిన్నాడు, మీ పెద్ద అత్త ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఊకే అని అన్నాడు. మంచిగా అట్లా చేసుకోవాలి తినాలని అన్నాడు. అవి మంచిగా ఉన్నాయి మరి అట్లాంటి ఎప్పుడు ఇంకా అప్పుడు కుదరట పని ఉండే. అయితే మా నాన్న తిన్నాడు ఇవి లేకున్నాయి ఎప్పుడు నేను తినలేదు ఇలాంటివి అని అన్నాడు. ఇంకొకటి ఉంటుంది చూడు, అవి గుండ్రంగా ఉంటాయి వీటిని అంటారు అరిసెలా, గై తిన్నాడు కానీ ఇది తినలేదు అన్నాడు. ఓ మా నాన్న మేడారని ఉన్నప్పుడు పంపినవుగా. నిఖిల్ని తీసుకొని వచ్చిన బడికి పోతే ఏడుతాండ అట్నా? ఇవన్నిటిని ఒకేసారి తింటా ఎందుకంటే బాగా రుచున్నాయి, బాగా రుచున్నాయి అందుకే. సూపర్ ఉన్నాయి. లేదు కమ్మ ఉన్నాయి, చక్కగా వేసినాడు. సూపర్ ఉన్నాయి. ఎట్లున్నావు చూసుకో. నిఖిల్ ఏం చేస్తాడు చూద్దాం. అన్న నిలిపితాలా పండుకొని తినకే నిఖిలు. ఓ అత్త వెనకనే పట్టుకో తిని. నిఖిల్ బడికి పోయినవా? తీసినవా? ఏం కూర అత్తమ్మ? చికెన్ ఫ్రై చేసి లేదు. ఎవరు నువ్వా? నువ్వు తినవా? ఇప్పుడు తిన్నా, ఇంతకు ముందే అప్పుడు తిన్నా. గంగలక్ష్మికి కొంచెం కడుపులా మధ్యాహ్నంకి తిన్నా, అరగలే అది అన్నం. కొంచెం గ్యాస్ పట్టింది గంగలక్ష్మికి. ఎందుకు పట్టింది చెప్పు? గ్యాస్ ఏం పట్టలే కానీ ఆకలి లేదు. మామిడికాయ తినలేదు అప్పుడు తింటే అది గ్యాస్ పట్టిందట. గ్యాస్ లేదు ఏం లేదు కానీ కొద్దిసేపటికి తింటా, ఇక ఆకలి లేదు. స్నానం ఇట్లా చేసిందా? స్నానం ఇంకా చెయ్యాలి, ఇక చేస్తా ఇప్పుడు. నిఖిల్కి పోసిన తానం నాకే బాగా వేసిన. ఏం బాగా కొద్దిగా ఇప్పుడు స్నానం చేస్తావు ఎట్లా? స్నానం చేస్తా. కూర ఎలా ఉందో చెప్దాం. కూర ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? కూర సూపర్ ఉన్నది. తిను. మంచి గుడికినే పీసెస్, మంచి గుడికినే పీసెస్. చికెన్ ముక్కలా? చికెన్ ముక్కలు సూపర్ ఉడికినాయి, కూర సూపర్ ఉన్నది. కానీ మీలే తింటలేదు నాకు ఒక్కడికి వేసి. మేము తర్వాత తింటాం. అత్తమ్మ తిన్నాయి. ఇంతకు ముందే తిన్నాం మేము, అంటే చికెన్ కూర తోడు కాదు, మధ్యాహ్నం తిన్నాం. ఇంకా అరగలే అన్నం తిన్నది. గ్యాస్ పట్టింది. కూర సూపర్ ఉన్నది. అలా తిను. మా నాన్న అప్పుడు మంచిగా చూసుకునేది. మా చేనులోనే మొక్క పెడతా అంటే చనిపోయిండు, మిరప మొక్క. ఇద్దరు చెల్లె అన్న ఒక్కటేసారి చచ్చిపోయింది పిడిగేసి. మిరప మొక్క పెట్టాను. ఎట్లా? మిరప మొక్క మా చేనులో పెట్టేటప్పుడు పిడిగేసింది అలా చెల్లె. అప్పుడు మా చిన్న పిల్ల అయితే మేము మొక్క పెడతాను. ఒకరోజు పెట్టినాం, మళ్ళీ ఒకరోజు పెడతాను.
అయిపో 4 కూలోళ్ళు వచ్చిండ్రు, మా వాళ్ళ కూలోళ్ళు మా పాలి వాళ్ళ కూలోళ్ళు వచ్చిండ్రు. ఇక వస్తే ఇక ఆ చెల్లెకి వేసింది, అన్న చెల్లె ఒక్కడు ఉండాలి, చిన్న అయ్యా బిడ్డ. ఇద్దరు ఒక్కనే ఉండే. ఇక ఈయనకు దాలిగింది, ఆమెకు దాలిగి చచ్చిపోయింది. చిన్నపిల్ల అప్పుడే చచ్చిపోతే నేను చదివించి పెళ్లి చేసిన కూలి చేసుకొని చచ్చిపోయాడు చిన్న ఆమె. అప్పుడు మిరప తోట వేయంగా మొక్క పెట్టాగా మిరప మొక్క పెట్టంగా మరి ఎట్లా చేసింది ఆ ఏడు తోట? ఆ ఏడుగా మా తమ్ముడు వచ్చేసింది. మా తమ్ముడు వచ్చేస్తే ఇక ఆ ఏడు రేట్లు కూడా లేకుండా అప్పులు పడ్డాయి బాగా. సాగు అప్పులు, తోట అప్పులు పడితే ఇక నేను అది ఇది చేసి తేరుకున్నా, కూలి చేసి ఈమెను చదివించుకున్నా. చిన్నప్పుడే చచ్చిపోయింది ఒక్క బిడ్డ, తండ్రి వయసుడు, చిన్న వయసు చచ్చిపోతే ఇక నా బిడ్డని కూలి చేయరు కష్టపడి చదివించుకొని ఇక కూలినాలు చేసుకొని ఇక పెళ్లి చేసిన పావుల బేడ ఉంచుకొని వీళ్ళనే ఇచ్చిన. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు గంగరాజు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఉన్నప్పుడు మస్తు చూసుకునేది మంచిగా. మస్తు అంటే అట్టిగా పిలవలేదు. నేను కూడా నా బిడ్డని అట్టిగా పిలిచి సాదుకోలేదు. ఒక్క పిల్ల అయితే గట్టిగా పిలవలేదు ఇంతవరకు. చదువుకొని చదివించుకొని కష్టం చేసి ఇప్పుడు అయ్యే కష్టాలు మాకు. మా నాన్న లేనందుకు అన్ని కష్టాలే. లేక కోసం చిన్న పూరప్పుడు చచ్చిపోతే మా రామచర గోసలో మా నాన్న ఉంటే బాధ కష్టాలు గోసలు ఏం చేస్తా. మాది కోసే బిడ్డ. మాకు ఎప్పుడు బాధలే, ఎప్పుడు రందులే. ఇలా నాన్న చచ్చిపోయిండు, మాకు బాధలు పడ్డాయి. మరి నక్షత్రం ఇట్లా వచ్చిందా? వచ్చింది నక్షత్రం వస్తే మాకు అక్కడ ఆడ తలం ఉన్నది కొద్దిగా అంత ఆడ మనం మట్టి పోయించే ఆ తలంలో ఇక మా తమ్ముడు బరకం కట్టి ఎండలనే ఉన్నాం. ఆ ఎండ దగాడు అప్పుడు ఎండాకాలమా? ఇక ఎండాకాలం వచ్చింది, 6 నెలలు వచ్చింది. 6 నెలలు వస్తే అప్పుడు ఇక 6 నెలలు అంటే తక్కువ రోజులు, తక్కువ నెలలు. 6 నెలలు అంటే ఎండాకాలం వచ్చినట్టు దగ్గర. ఎండాకాలం వచ్చింది, ఎండలు వచ్చినాయి. మొక్కేత మొదలు పెడితే ఎండాకాలం ఇక ఆడ అన్నం కూర అండి ఇట్లా బరకం కట్టిండు మా తమ్ముడు ఒకటి. కడితే ఇక బరకం కింద అన్నం కూర అండి పెట్టినా కానీ పాచి కూడా పోయేది. పోతే ఆరేసి కూడా చప్పటి చేయకుండా. మరి అన్నం కూర ఎట్లా మరి? ఇంకా అన్నీ వండుకునేది ఆ బరకం కింద. ఎండలనే ఉండేది దండికి. వర్షకాలం అయితే ఎట్లా చేసేది? వర్షకాలమేనా? మొక్క పెడితే అప్పుడు కాలం వెనక్కే పట్టింది. కాలం వెనక్కి పడుతుంది. వర్షకాలం అయిపోయినాక అయిపోయింది. ఇంకా వర్షకాలం అయితే ఇబ్బంది ఐదులు గోస దండి గోసాలు. పాపం ఇంకా లలిత నీళ్ళు ఇచ్చింది, 6 నెలలు ఇచ్చింది. గోసి ఆయన బిడ్డ గోసలకి వెళ్ళి ఇప్పుడు గోసలే కానీ ఇంకా అప్పుడు బాగా గోసలు రందులే మాకు. ఇక అలా నాన్నతోటే రంది. ఒక పిల్ల అయినాక అట్లా అయిపోయింది, చచ్చిపోయింది పిడిగేసి. ఒక బిడ్డ తాను ఏమైనా చిన్నదే అప్పుడు, చిన్న పిల్ల. పుణ్యాలు చేసి చదివించుకొని పెళ్లి చేసిన. కూలికి దోలేదా మరి గంగలక్ష్మి? లేదు, ఆమె ఎన్నట్టు పోయింది. ఆమె చదువుకే పోయేది. నేను వస్తానన్నా అద్దనేది, కానీ ఎప్పుడన్నా పోయేది. అయితే ఎప్పుడన్నా అట్లా వచ్చేది. పని కూడా రావాలన్నట్టుగా కానీ నేర్పోతకున్నట్టు ఎప్పుడన్నా. ఇక పోంది ఎట్లుంటది, తండ్రి చచ్చిపోయిన పని కూడా రావాలి కదా, పని నేర్వాలి. మరి నువ్వు వచ్చేలోపు బువ్వకు 2 ఉంచేదే నా బిడ్డ. ఈమెకు చదువుకు పోయి వచ్చేది 4 గంటలకు 5 గంటలకు వచ్చేది. అప్పుడు ఎన్నో తరగతి? చిన్న కావచ్చు. అప్పుడు చిన్నదే. ఇది చిన్నదంటే చిన్న స్కూల్కు పోయేది, 3వ తరగతి మరి ఎన్నో. చిన్న కూలికే పోయేది. నిజమే, బడిగల పుట్టుకే నేను చెప్పేది అవద్ద. చిన్న పిల్లే. చిన్నదైతే ఇక ఈ కూలికి పోయేది. ఇక ఈ కూలికి అదే మనకు నిఖిల్ పోయే కాడ నిఖిల్ పోయేది. ఆడికి పోయి ఇక ఆడికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి జాయిన్ అయింది. ముప్పన పిల్లి
ఇక నేను ఒక్కతాని ఇక నేను ఇక్కడ దూరం 5వ తరగతి అయిపోయిన తర్వాత అక్కడ 6 నుంచి 10వ తరగతి అయిపోయింది ముప్పనపల్లి కాడ. తర్వాత నాగారాన్ని చేసిన ఇంటర్. ఇక కోసి ఇక నేను ఎట్టా అయితే తోలి సాదుకోలేదు, ఏం పని చెయ్యలేము, పని చెప్పలే, నేను ఇంట్లోది చెప్పలే, అటుగా పిలవాలేదు, పెద్ద కష్టం అయితే చెయ్యలే నా బిడ్డని, కష్టపెట్టి సాదుకోలే ఒక్కటి కదా. నాన్న లేకున్నా నాన్న నేనైనా, తల్లి లేకున్నా తల్లి నేనై దాని గుండెల బాధ అన్నది పెట్టలే నా బిడ్డకి, నేను బాధ కలిగేలాగా చేయలే. చెయ్యకుండా ఇక సాదుకున్నా, కూలి నాది అడ్డమైన పని అయి పుట్టిన పని చేసి ఇక పెళ్లి చేసిన, పెళ్లి చేసిన ఒక పిల్లాడు ఊళ్ళో ఉంటుందని ఇక దగ్గర ఇచ్చిన అన్ని ఆలోచించి. సరిగా తానాలకి ఇట్లా ఆడుకోండి ఇక పంట. నేను ఇంటికి పోతాను, ఇక నేను పోతాను మరి. సరే రేపు పొద్దున వచ్చేలు ఒక రోజు ఉండరాదు మరి. ఇక ఇయ్యాలి ఉండడు కుదరదు, నారు పోయాలి రేపు పొద్దున. రేపు అత్తగా నేను పొద్దున అత్త, రేపు పొద్దున నారు అక్కడ పెట్టాలి. సరే మరి. సరే మెల్లగా పో, జాగ్రత్త, మంచిగా లేవు, మెల్లగా పో. సరే పోతాను అత్తమ్మ. ఏందత్తమ్మ పోతానా? ఇక పండుకో. ఏమై ఏమైంది? ఓహో బోండాలా? మా అత్తమ్మ బోండాలు చేసింది అప్పుడు అట. సూపర్ ఉన్నాయి బోండాలు, మంచిగా ఉన్నాయి, నేను అప్పుడు తిన్నా. పోతాను అత్తమ్మ. అంగిన ఇది బాగా కిందుకున్నందుకు ఊక చెప్తుంది మా అత్తమ్మ. పోతానా? పండలు ఇప్పుడే ఇంటికి వచ్చిన. బోండాలు మా పెద్దత్త చేసింది. ఏం చేస్తాను పైనవా? ఇగో బోండాలు తిన్నాను, మా పెద్దత్త చేసి ఇచ్చింది. బంద్ చేయవా? తిను, ఎట్లున్నాయి చెప్పావు. తిని మంచిగా ఉంటాయి కానీ తింటావా? ఎట్లా తింటా? కన్నంటుకున్నావు ఇప్పుడే. కొన్ని తీసుకో, తమ్మునికి ఇట్లా ఇచ్చేస్తా. మా అమ్మమ్మకు మా తమ్మునికి కొన్ని ఇచ్చేస్తా, పందాలు కావచ్చు వాళ్ళు కూడా. అమ్మమ్మ, అమ్మమ్మ ఏం చెప్తాను? ఇగో మా పెద్దతో కొన్ని బోండాలు ఇచ్చింది, అయితే తమ్ముడి నువ్వు తిని. లే అమ్మమ్మ తినవా? అమ్మ పండుకొని చేయి చెప్తా. అయిపోయింది ఒకటి. తినండి, ఎట్లున్నాయి చెప్పండి, చెప్పండి వెళ్ళిపోవాలి. రుచి ఉన్నాయా? ఎట్లున్నాయి? ఎవరు చేసింది అనుకుంటాను? మా పెద్దత్త చేసింది అయితే నేను రాగా పంపింది ఇక తినుండని. ఎట్లున్నాయి మరి? నేను కూడా ఒక 2 తిందా. తీయగున్నాయి కదా? నీకు నచ్చినాయా? మా అమ్మమ్మ కూడా సేమ్ ఇలాగనే చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకున్నా కానీ ఇట్లాంటివి మెత్తగా ఉండేలాగా చేసుకుంటుంది. మళ్ళీ అందులో కొద్ది అంత చక్కెర వేసుకుంటుంది. మా పెద్దతో కూడా సేమ్. పోతాను మరి, తినండి తినండి. ఎవరు? మా అత్తగారికి చెప్పిన చికెన్ కూర చేస్తామని చెప్పిన మీద చికెన్ కూర చేసిండు. నిన్న చేసిందా? మళ్ళీ ఇవాళ అడిగిన మొదలు మరి నేను చేతలో చేయులు అట్లా అన్న, గమ్మతికే అన్న. ఇవాళ కూడా మరి చికెన్ చేయండి అన్న. అన్న మొదలు ఏం చేసిందంటే మరి చేతలో చేయరు అనుకున్నా, కానీ చేసిండ్రు. సరే మరి పోతాను, పండుకోండి, చీకటి అయింది. భయపడకండి. భయపడం.